కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పటిదాకా పెట్టిన ఖర్చు 68 కోట్ల రూపాయలు. ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇప్పుడు అతిపెద్ద ప్రశ్న. ఖచ్చితంగా నిదానంగా ఈ లెక్కలన్నీ ప్రతి ఒక్కళ్ళు అడగడం బిగించేశారు. జునైద్ బాయ్ దగ్గర నుంచి అందరి నుంచి కూడా ఓవరాల్గా చూసుకుంటే అయినటువంటి ఖర్చులకు సంబంధించి అధికారిక లెక్కల ప్రకారం కనబడుతున్నటువంటి అంశమే ఇప్పుడు చర్చ. వీళ్ళు సమాధానం చెప్పి తీరాలి భవిష్యత్తులోనైనా సరే. అందులో ఒకటి వచ్చేటప్పటికి ఫుడ్ బ్యావరేజెస్కి 13 కోట్లు, టోటల్ 45 రోజుల కాన్సెప్ట్కి వచ్చాడు. డైలీ ట్రాన్స్పోర్టేషన్ 3 కోట్లు, ఫైనల్ డే మొబిలైజేషన్ 3 కోట్లు, స్టేజీ టెంట్లు సౌండ్కి 2.5 కోట్లు, వాటర్ డ్రింక్స్ 2 కోట్లు, వాలంటీర్ లాజిస్టిక్స్ 1.5 కోటి, అకామిడేషన్ బోర్డింగ్ 3 కోట్లు, సీనియర్ లీగల్ సర్వీసెస్ 1.5 కోట్లు, మెడికల్ కౌంటర్స్ అండ్ ఎమర్జెన్సీ 3 కోట్లు, బ్యానర్స్ ప్రింటింగ్ 2 కోట్లు, పిఆర్ అండ్ డిజిటల్ ప్రొడక్షన్ 2.5 కోట్లు, సోషల్ మీడియా ఆపరేషన్స్ 3.5 కోట్లు. అదే సందర్భంలో గెస్టులకి ఎవరైతే వచ్చారో వాళ్ళకి ఆతిథ్యం కింద ఇచ్చినటువంటిది కొంత, అది ఎంత అనేది చెప్పలేరు. అడ్మినిస్ట్రేషన్ అండ్ ఆపరేషన్స్ 1.5 కోట్లు, టెక్నికల్ సపోర్ట్ 0.5 crores, కంటింజెన్సీ 3 కోట్లు, స్పెషల్ ఫీజ్ 5 కోట్లు, టోటల్గా 52 కోట్లు. అదే సందర్భంలో 20 జూలై అప్రాక్సిమేట్లీ 50,000 మంది అక్కడికి వచ్చారు. మీడియా లెక్కల ప్రకారం 50,000 మంది మెటీరియలైజ్కి సంబంధించినటువంటిది, వాళ్ళకి వాటరు అట్లాగే ఆహారము. అదే సందర్భంలో యూట్యూబ్ లైవ్లు, వీడియో స్ట్రీమ్స్, కంటెంట్ క్రియేటర్స్, సోషల్ మీడియా పేజెస్కి సంబంధించి వాళ్ళకి ఇచ్చినటువంటి ఖర్చులు టోటల్గా ఈ యొక్క 5 కోట్లు. టోటల్గా ఇవన్నీ తీసేసిన కనీసం ఒక వీటిలో వాళ్లే పెట్టుకున్నారని చెప్పిన 10 కోట్లకి తక్కువైతే ఖర్చు కాలేదు. 10 కోట్ల రూపాయల డబ్బులు జునైద్ దగ్గర లేదు, అభిజిత్ దుప్కే దగ్గర లేదు. ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎవరు పెట్టుకున్నారు? ఇదే ఇప్పుడు తేల్చాల్సిన అంశం, తేలాల్సిన అంశం.